హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. డైలీ కరెంట్ అఫైర్స్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఉన్నత విద్యలో మెరిట్ ప్రాతిపదికను బలోపేతం చేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో నివాస ఆధారిత రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు భారత ఆర్థిక మరియు పర్యావరణ భవిష్యత్ కోసం బయోఫ్యూయల్స్ మరియు గ్రీన్ హైడ్రోజన్ పాత్ర అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. యువజన ఉత్సవం. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో 2025ను కేంద్ర మంత్రి మున్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. డిఫెన్స్ డ్రిల్. రక్షణ శాఖ నాగ్ క్షిపణి వాహనాల కోసం ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్తో సుమారు 1,801 కోట్ల ఒప్పందం కుదిరింది. మరియు చైనా దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ. రంగారెడ్డి జిల్లాలో కోహెడా వద్ద దేశంలోనే అతిపెద్ద మంచినీటి చేపల చెరువు కేంద్రం ఎగుమతి కానుంది. ఆంధ్రప్రదేశ్. రాజమహేంద్రవరం నగర శివారులోకి పులి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమై స్థానిక పాఠశాలకు సెలవు ప్రకటించారు. బౌలింగ్ ర్యాంకింగ్స్. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచారు. నేడు ఫిబ్రవరి 6 ప్రపంచవ్యాప్తంగా ఆప్టిమిస్ట్ డే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్ డేగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.